కి తాళం వేశారు. సెక్రటరీలు కార్యాలయాల్లోని డాక్యుమెంట్లను భద్రపరచాలని గవర్నర్ ఆదేశించారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసిన సిఐడి సిట్ ఆఫీసులో విచారించారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డాక్యుమెంట్లను సిట్ పోలీసులు దగ్ధం చేశారు. చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించేందుకే ఈ తప్పుడు డాక్యుమెంట్లను సిద్ధం చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. డాక్యుమెంట్లు దగ్ధం చేయడంపై అప్పటి గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్పుతో విలువైన కీలకమైన డాక్యుమెంట్లు మాయమవుతున్నాయనే అనుమానంతో సిట్ కార్యాలయాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పలువురు మధ్యవర్తులు పందెం కాసిన డబ్బుతో పరారయ్యారు. కొందరు బెట్టింగ్ రాయిళ్లు రొంపిచర్ల మండలం పరిగెటిచర్లకు చెందిన ఆదినారాయణ అనే ఆయనను మధ్యవర్తిగా నమ్మి